11 నెలల కొత్త పరిపాలన కొత్త పరిపాలన బాగాలేదు సార్. కొత్త పరిపాలన అంటారు అన్ని చెప్పడం అబద్ధాలు చెప్పడమే కానీ అన్ని అబద్ధాలు చెప్పడం కానీ కొత్తగా ఏమి చేయట్లేదు. ఏది అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏదైనా ఖజానాలో డబ్బు లేదంటారు. కొత్త మాటలు చెప్పుకొని ఊరికి అనవసరంగా రైతులు మోసకపోయి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అర్థమవుతుంది రైతులకి. సూపర్ సిక్స్ ఏమీ లేదు. తల్లికి వందనం పేరుతో ఇచ్చే డబ్బుల్ని 2 దఫాలకు వేస్తారంట. అంటే తల్లికి వందనానికి 15,000 ఇవ్వాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 7,500 7,500 చొప్పున ఇస్తారంట. మరి ఇంతకుముందే ఒకసారి వేస్తామన్నారు. అవన్నీ మాట్లాడారు. అవన్నీ వాళ్ళు వేసేది లేదు. ఇక్కడ ఊరికి అబద్ధాలు చెప్పేసి అంటే జనాలని ఊరికి ఆడుకోవడమే కానీ వాళ్ళు చెప్పిన మాట సూపర్ సిక్స్ పథకాల్లో ఏమీ లేదు సార్. ఎన్ని మాటలు కదా, ఎన్ని అడ్డాల మాట మంది ముందు చెప్పాలి. ఎన్ని అడ్ల మాటలు చెప్పుకొని దాని ఊరికి అనవసరంగా పని చేయకుని కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తారు. పక్కేమో పథకాలకు దగ్గర పడే సమయంలో జగన్ గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తామంటున్నారు. అమిత్ షా గారి ముందు ఫైల్ పెట్టాము. సిట్టు విచారణ పూర్తయింది. విజయసాయి రెడ్డి, తర్వాత రాజ్ కసిరెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అల్లుడు, వీళ్ళందరూ నోరు విప్పారు. మేము జగన్ అరెస్ట్ చేస్తామంటున్నారు. అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయలేరు సార్. ఎందుకంటే వీళ్ళు ఊరికే అనవసరంగా వీళ్ళు కుట్రతో చేయడమే కానీ ఆయన మీద వీళ్ళైతే వాస్తవంగా అదైతే కరెక్ట్ కాదు. వాళ్ళు అరెస్ట్ చేస్తాము, జగన్ అరెస్ట్ చేయాలి, అది చేయాలి. ఇప్పుడు అందరినీ వైసీపీ లీడర్లంతా మొత్తం మాట్లాడితే అరెస్ట్ చేస్తాడు. వాస్తవం సార్. ఒక పక్క చూసుకుంటేనేమో చాలా మందిని ఇట్లాగే అరెస్ట్ చేసి లోపలేశారు. పథకాలకేమో సమయం అయిపోతుంది, సంవత్సర కాలం వచ్చేస్తుంది. మరి పెరిగిన బిల్లులు ఇవన్నీ బాగా భారంగా ఉన్నాయి. కరెంటు బిల్లు కూడా పెంచారు సార్. రోడ్లు అదే తాత్కాలికంగా కొద్దిగా చేసుకున్నారు. అంతేగాని వాళ్ళు చెప్పింది ఉత్త అబద్ధాలు మాటలే కానీ కరెక్ట్ కాదు. అరెస్ట్ మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. వాస్తవం వచ్చేది జగనే మళ్ళీ. కానీ ఉత్త అబద్ధాలు చెప్పుకొని వీళ్ళు గెలిచారు సూపర్ సిక్స్ పథకాలని. ఇదే కానీ వీళ్ళైతే కరెక్ట్గా చేయరు. ఏ పని రైతులు పెట్టుబడి సాగేమో రైతు భరోసా చేస్తామాడు అన్నీ ఆపేరు. అవన్నీ అంటవరంగా చేయరు వాళ్ళు. అన్నీ ఉత్తి బస్సు అంటారు, అది అంటారు, ఇది అంటారు కానీ ఏది చేసేది. మళ్ళీ 18 సంవత్సరాలు డబ్బులు వేస్తామారు, అవన్నీ కట్ చేసేయారు. ఏమీ లేదు, కష్టమే. వాళ్ళు ఊరికే ఏదో చెప్పారు అంతే కానీ వాళ్ళైతే కరెక్ట్గా చేసేది లేరు. ఉంది అమరావతి పునర్శంకుస్థాపనకు మోడీ గారు 2వ తారీఖు వస్తానంటున్నారు. ఈ పరిణామాలు చూస్తే ఈసారి త్వరితగతిగా పనులు పూర్తవుతాయని నమ్మొచ్చా రాష్ట్రపతి? అవ్వచ్చేమోనండి, అవ్వచ్చని అనుకుంటున్నాను. అది 11 నెలల కొత్త పరిపాలన ఎలా ఉంది? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుందా? 11 మంత్స్ అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. దాని గురించి అయితే నేనేం చెప్పలేను సార్. ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు? ఎలా ఉన్నాయి? సామాన్యుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవే కదా. అవి నిత్యావసర సరుకులు అయితే ధరలు తగ్గులేదండి, పెరుగుతూనే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా తగ్గితే జనాలకు కూడా బాగుంటుంది. 11 నెలల్లో పెరిగిన కరెంట్ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే సమపాలనలో ఉందో, లేకపోతే పాత బకాయిలు కూడా యాడ్ చేసి ఇస్తున్నారు కదా. ఆ కరెంట్కి అయితే పాత బకాయిలు యాడ్ చేస్తున్నారండి. అది ఒక బాధాకరమైన విషయమే. అది సార్. ఏంటి సార్ మరి ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ? ఎలా రోడ్ల వ్యవస్థ ఇప్పుడు పర్లేదు సార్. అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, ఈసారి డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు అనేక అంశాలు ముందుకెళ్తాయి అంటున్నారు. 4 ఏళ్లలో కనుక అమరావతి పూర్తి అయితే తొలిదేశ పనులు 40% కంపెనీలు వస్తాయి అంటున్నారు. మంచి పరిణామం కదా. కంపెనీలు వస్తే నిరుద్యోగం అది ఇదవుతుందండి. కంపెనీలు రావాలి, మరి వస్తే బెటర్. అయితే చెప్పిన పథకాల్లో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం అనేది మే కంటే ముందే ఇస్తామంటున్నారు. అయితే ఏంటంటే 7,500 7,500 చొప్పున ఇస్తాము. హాజరు పట్టి 75% ఉండాలంట. ఇంకా దాని గురించి అయితే నాకు తెలియదు సార్. ఇంకా అది తెలియదు. ఎలా ఉంది మరి? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సర్వం సిద్ధమైంది. లిక్కర్ స్కామ్లో ఆయన పేరు బయటకు వచ్చింది. విజయసాయి రెడ్డి గారితో మరి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే పాజిటివ్గా ఉంటుందని చేయరంటారు. దాని గురించి కూడా నాకు తెలియదు సార్ అసలు. ఓకే సార్. మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? అంతా బాగుందా? టోటల్గా అయితే పర్లేదు సార్, బాగానే ఉంది. ఓకేనా? సూపర్ సిక్స్ ఖచ్చితంగా అవుతుందా? అవ్వాలి సార్, అయితే బాగుంటుంది. ఇంకా అవ్వలేదుగా, అయితే బెటర్. పరిపాలన 11 నెలలు. మోడీ గారు మరోసారి రాబోతున్నారు. పునర్శంకుస్థాపన అమరావతికి 2వ తారీఖు మే అంటున్నారు. పెద్ద సభ జరగబోతుంది. 5 లక్షల మంది వస్తున్నారు. ఎలా ఉంటుంది ఈసారి? 1,00,000 కోట్లతో పనులంటే తప్పకుండా మంచిగా జరుగుతుంది. మంచి మనసు ఉన్న మనిషి ఆయన వచ్చి చేస్తే ఏదైనా అందరికీ బాగా జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి కింద ప్లస్ ప్రధానమంత్రి గారు పవన్ కుమార్ రావటం అనేది
బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి ముగ్గురు కలిసి చేస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ మీద. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ బాగా జరుగుతుంది. మనందరం దాన్ని ఎంకరేజ్ చేయాలి, అది నా ఉద్దేశం. సూపర్ 6లో భాగంగా చెప్పినట్టుగా తల్లికి వందనానికి రెండు దఫాలుగా డబ్బులు ఇస్తామంటున్నారు సార్. 15,000 ఏదైతే చెప్పారో 7,500 7,500 ఉంది పునరాలోచిస్తున్నారు. ఒకసారి ఇస్తే బెటర్, 2 సార్లు ఇస్తే బెటర్ అంటారు. రెండు సార్లు ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఒకసారి ఇస్తే ఆ వచ్చే డబ్బులు వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టారో తెలియదు, మర్చిపోతారు. 2 సార్లు ఇస్తే గుర్తుపట్టుంది. అందులోనూ పిల్లలకు కూడా 75% హాజరు ఉండాలంటున్నారు. అవును, తప్పకుండా ఉండాలి. అది హాజరు లేకుండా డబ్బులు ఇస్తే వాళ్ళందరూ చెడు ఆట వాళ్ళు పిగి చెడ్డవాళ్ళు అయిపోతారు. అది మంచిది. 90% ఇవ్వాలి, 75 కాదు 90% ఇస్తేనే ఇవ్వాలి. తదుపరి చూసుకున్నట్లయితే కనుక మొత్తం సిట్టు విచారణ పూర్తయింది. పేర్లన్నీ బయటకు వచ్చాయి. లిక్కర్ స్కామ్ భారీ స్కామ్ కింద తేలింది. అమిత్ షా ముందు రిపోర్ట్ పెట్టారు. జగన్ గారు అరెస్ట్ అవుతారా, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని చెప్పి చేయరంటారు. నేను దాని గురించి ఏం చెప్పలేను. నాకు తెలిసి మాత్రం ఆలస్యం అవుతుంది. ఇంక తొందరగా అరెస్ట్ చేస్తే కదా, ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా గెయిన్ చేసుకుంటారు. ఎందుకంటారు సార్? మరి చూస్తే ఎలా ఉంది? నాలుగేళ్లలో కూడా తొలిదశ పనులు 30% అన్న పూర్తి చేస్తామని చెప్తుంది అమరావతి. పెద్ద పెద్ద బిల్డింగులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు. ఎలా చూడాలి? అది తప్పకుండా జరుగుతుంది, కానీ నాకు తెలిసి మాత్రం చాలా సంవత్సరాలు పడుతుంది. అంత తొందర కాదు చేయటం అనేది. సుమారు ఒక 7-8 సంవత్సరాలు పడుతుంది. అంటే దీని ప్రకారం వచ్చేసారి కూడా చంద్రబాబు నాయుడుకి ఇస్తేనే మంచిది. వేరే వాళ్ళు వస్తే మళ్ళీ అంతే. ప్రభుత్వ పనితీరులు బాగున్నాయా? నిత్యావసర సరుకుల ధరలతో పాటు పెరిగిన కరెంట్ ఛార్జీలు ఎలా ఉంటాయి? పర్వాలేదండి. అందుకంటే అప్పులు చేసి మీ నెత్తి మీద పెట్టి మిమ్మల్ని రాజ్య పరిపాలన చేయండి. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఊరికని ఆయన అంటాం కాదు, ఆయన ముందు ఆయన అడగకుండా మనం ఆయన అంటాం తప్పు. కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు బాగానే ఉందండి. నో కామెంట్స్. ఒక నిమిషం. అంటే ఈ 11 నెలల పాలనలో మంచి మంచి పథకాలు చెప్పారు. సూపర్ 6 ఇస్తామన్నారు. అందులో భాగంగానే తల్లికి వందనం పేరుతో 15,000 డబ్బులు 2 దఫాలుగా ఇస్తామంటున్నారు. ఒకే దఫంగా ఇస్తే బాగుంటుంది, 2 దఫాలు ఇవ్వాలి. 2 తపాలు ఇచ్చిన మంచిది, 1 తప ఇచ్చిన మంచిదే. ఏం చేస్తాం, తన ఇష్టం అది. మరి పెన్షన్ టయానికి వస్తుందా? ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇంటికే ఇస్తాను. మరి సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? సరుకుల ధరలు మరి సరుకుల ధరలుగా ఉంటాయి. మనకి ఇవి ఇస్తే పిండి ఇస్తాను కదా నాయన. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? తగ్గినాయా పెరిగినాయా? పెరుగుతాయి తగ్గుతాయి. పనులు ఉన్నాయా ఇంట్లో? అందరూ పనులు చేసుకుంటున్నారు. ఏం పనులు ఉంటాయి బాబు? ఈ ఎండాకాలం ఏటి వెళ్తాం మన్నాటోళ్ళు పనులు. ఏంటి మరి? జగన్ గారు ఏమో అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు ఈయనేమో 6 పథకాలు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు చేస్తామంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఉందిగా మీకు? ఇవ్వాలంటారా? ఇవ్వాలా, ఇస్తే మంచిదే. ఇవ్వకపోతే లేదు. ఏం చేస్తాం, బాగా చెత్తం అది. పనులకి వెళ్ళటానికైనా కొంచెం వెసులుబాటుగా ఉంటుందిగా. పనులకి వెళ్ళాను నేను. ఎలా ఉంది మరి? టోటల్గా చూసుకుంటే ఎలా ఉంది? 11 నెలలు బాగానే చేశారా? ఆయనే బాగా చేశారు? అందరూ బాగా చేస్తారు. ఎవరున్నో ఎవరి పని వాళ్ళే చేస్తారు నాయన. మన చేతులు ఎట్టినేది ఇస్తే పుచ్చుకుంటాం, నేదైతే మానేస్తాము. మే 2వ తారీఖు మోడీ వస్తున్నాడు. ఏంటంటే అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేస్తారంట. ఈసారి తొందరగా పనులు అయితే కనుక పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారంట. ఉద్యోగాలు రావడమే మంచిది. అలా చదువుకొని ఖాళీగా ఉంటారు పిల్లలు. వాళ్ళు పనికి వెళ్ళలేరు, పాటుకి వెళ్ళలేరు. మరి తొందరగా అయితే 4 ఏళ్లలో ముందు 40% అన్న అవజేస్తారంట. మరి 40% అంటే మంచి పనే కదా. మంచిదే చేస్తే. చెయ్యకపోతే లేదు. మీరేడు చేయగలరు, నేనేడు చేయగలను. మీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. మరి మిగతా పథకాలు కూడా తర్వాత డబ్బులు రాగానే ఇస్తామంటున్నారు. మరి అమ్మంటున్నాయి వాళ్ళు డబ్బులు వచ్చాక ఇస్తే బాగుంటుంది. ఇలాగ ఇచ్చినా మంచిదే నాయన. వచ్చిన తర్వాత ఇచ్చినా మంచిది, ఇవ్వకపోయినా మంచిది. పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రి. ఆయన బాగా ఉంది ఇప్పటికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.